మరి ఇప్పుడు నేను ఈ దినము ప్రార్థన మనం రాశాను. పోయిన మాసంలో మనం ప్రార్థించినప్పుడు ఈ వాతావరణం లేదు, యుద్ధ వాతావరణం మనం గత మాసం 28 చూస్తున్నాము. మరి మనకెంతో ప్రపంచం అంతా కూడా తలక్రిందులుగా ఉంటుంది. మరి దాని కొరకు మనం చేయవలసింది ఒకే ఒకటి, ఏంటంటే ప్రార్థన. సో ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం గత మాసం అనేక విషయాల కొరకు ప్రార్థించాం. కానీ అకస్మాత్తుగా 28వ తేదీ ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఈ 2 దేశాలు దండెత్తి దాడి చేశారు. వారు ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలపై, ఇజ్రాయెల్పై, ఇంకా అవసరమైంది అమెరికాపై కూడా చేస్తామంటున్నారు. దాని ప్రభావం 27 రోజులు అవుతుంది. మనకు తెలుసు పెట్రోల్ దొరకదంట, 40 రోజుల్లో డీజిల్ దొరకదంట, ఇప్పటికే ఎల్పిజి కొరత, ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు, ఇంకా నేను అనుకుంటాను అనేకమైనటువంటి కరువులంటే ఇవేనేమో మనకు తెలియదు. సో వాటి కొరకై మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. 134వ కీర్తన, సామ్స్ 134, 134వ కీర్తనను మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేశాం. తదుపరి నేను ప్రార్థన మనవులు సిద్ధం చేశాను మీ కొరకు. మీరు ఆ మొదటి సెషన్లో వెళ్ళే వారంతా కూడా మొట్టమొదటిగా ప్రార్థించండి. ప్రార్థించే క్రమం అంతా కూడా ఒకరు సహోదరులలో నుండి, ఒకరు సహోదరిలో నుండి, ఒకరు సహోదరులలో నుండి, ఒకరు సహోదరిలో నుండి. ఎందుకంటే ఒకరే చేస్తే మరి వారు మిగిలిపోతారు. కాబట్టి అలా చేయండి. మీ ఫోన్లు అలా ఉంటే మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోండి. 134వ కీర్తన చదివి మనం కొద్ది సమయం ధ్యానం చేస్తాం. 3 వచనాలు మాత్రమే ఉన్నవి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సీయోను అనే దానికి బైబిల్ అంతట్లో చాలా చోట్ల ఉన్నది. దాన్నే షాలేము గుడారం అని కూడా పర్యాయ పదంగా పిలువబడుతున్నది. సీయోను అంటే యెరూషలేము. సో యెరూషలేములో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎందుకు రాత్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మనం కూడా ఈ దినము రాత్రి ఇక్కడ ఉంటున్నాం. కొంతమంది 10 గంటల వరకల్లా వెళ్ళిపోతారు, కానీ మిగతా వారంతా కూడా రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువు వారు చూడండి ఎలా ప్రార్థించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 39 వచనాల్లో అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూడండి, ఇక్కడ మనం ప్రార్థిస్తాం, కానీ సాక్షాత్తు యేసుప్రభువు వారు శిష్యులను మెలకువగా ఉండమని అడుగుతూ ఉన్నాడు. వారు నిద్రపోయారు, కానీ యేసుప్రభువు మాత్రము చూడండి ఆ పక్క వారు నిద్రపోతా ఉన్నారు. చూడండి అక్కడ 43వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. అనగా వారి కన్నులు భారముగా ఉండెను. వారు నిద్రపోతున్నారు, కానీ
యేసు వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం. నిజంగా ఈరోజు వార్తలు విన్నాను, మరలా భారతదేశంలో లాక్డౌన్ అంటున్నారు. అనగా పెట్రోల్ లేకపోతే మనం ఎక్కడికి ప్రయాణం చేయలేము, డీజిల్ లేకపోతే కూరగాయల వ్యాన్లు, పప్పు దినుసుల వ్యాన్లు, బియ్యం వ్యాన్లు ఏవి కూడా రావు. బహుశా నేను అనుకున్నాను, కరువు అంటే పంటలు పండకపోవడం కాదు, ఒక చోట పండిన పంటను ఇంకొక చోటికి తీసుకెళ్ళాలంటే ఏం కావాలి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఖర్జూర మన పండదు, ఎక్కడో పండుతుంది, ఎక్కడి నుంచి రావాలి. పెట్రోల్ మన దగ్గర లేదు, ఎక్కడో తయారైంది, అక్కడి నుంచి ఇక్కడికి. నేను రేపటి నుంచి సైకిల్ తీసుకొని రావాలి. ఖచ్చితంగా వాస్తవం అన్నది పెట్రోల్ పంపిస్తున్నాం అంటే లేకపోతే సైకిల్ మీద పోతే చెప్తాను. మరి ఏం చేస్తే సైకిళ్ళ డిమాండ్ అయిపోయింది. మొన్న ఆ రోజు ట్రంక్ రోడ్లో గ్యాస్ తక్కువ అవుతుందంటే ఇండక్షన్ కుక్ టాప్ కొరకు వెళ్ళాను, ఎక్కడ లేవు. ఒక 4-5 షాపులు తిరిగాను, ఆన్లైన్లో చూశాను, ఆన్లైన్లో కూడా లేవు. మరి వంట ఎట్లా చేయాలి? పెన్నాల పోయిన గడ్డలు ఎక్కువచ్చుకోవాలి. దగ్గర నాకు పెన్నా చూడండి, ప్రభువు చూడండి, 40 వచ్చిన 26, 40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైన నాతో కూడా మేల్కొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీన పేదలతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురుని తొలగిపోవడం సాధ్యం కానిలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి మరలా వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, ఏమయ్యా మీరు నాతో కూడా ఉండలేరా? మీరు 44 వచ్చిన ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఏ మాటలు చెప్తున్నాడు? ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కన్నులు భారంగా ఉన్నాయట. మరలా ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడట, ఆ మాటలే చెప్పుచు 3వ వారు ప్రార్థన చేశారు. ప్రభు రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్టు లూకా 6:12 ఉన్నది. ఆయన ప్రార్థించినప్పుడు ఏమైందట? 22:44 లూకా సువార్తలో చెమట రక్త బిందువుల వలె పారిపోయిందట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది చెబుతూ ఉన్నారు, బహుశా ప్రభువు రాకడ సమీపమై ఉన్నదేమో మనకు తెలియదు. మన ప్రవచనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం నేను చాలా జాగ్రత్తగా చదువుతున్నాను. మీరు అనుకోనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 24లో. అదే రీతిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము బహుశా 16 వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. దొంగ మనకు ఇన్విటేషన్ పంపిస్తాడా? ఇప్పుడు నేను ఇన్విటేషన్ పంపించాను. ఆన్లైన్ ప్రేయర్ ద లోన్ సార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3rd సర్వీస్ మాతో కూడా వచ్చి ప్రార్థన చేయండి అని పెట్టారు. దొంగ ఇన్విటేషన్ ఇస్తాడా? ఇన్ఫార్మ్ చేస్తాడా? అమ్మ నేను వస్తున్నాను, మరి ఇవేమన్నా అంటే బయట పెట్టు. ప్రభు అంటున్నాడు, నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నదిన జనులు తన దిశములను చూతులేమని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు. ప్రపంచ పరిస్థితుల కొరకు ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 24:6-8, మార్కు సువార్త 13:7-8, లూకా సువార్త 21:10-11లో రాయబడినది. అసలు శిష్యులు అడిగింది ఒకటి, ఆయన చెప్పింది ఒకటి. శిష్యులు అడిగారు, ఒలివల కొండ గురించి మాట్లాడారు, 1-4-5 వచనాలు దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రభువు వారు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా
ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆరంభం నుంచి చదవండి కొన్ని మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు కట్టడాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుము అనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అడిగింది ఒకటి, చెప్పింది ఒకటి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొని. ఒక సెకండ్ ఆగండి. కొంతమందికి, అంటే అందరూ కాదు, మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుందంటేనే టెన్షన్ పడతారు. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా కట్ చేస్తారట. చెప్తున్నారు, ఇంటర్నెట్ కేబుల్స్ ఆ సముద్రంలో పోతున్నది. నేను చెప్పడం కాదు, ప్రవచనము కాదు, నా సొంత వివరణ కాదు. ఆ ఇంటర్నెట్ కట్ అయిపోయిందనుకో, ప్రపంచం అంతా ఎవరు ఏం చేసేది ఎవరికి తెలియదు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ బంద్ అయిపోతాయి, షేర్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, ఏమి డిజిటల్ లావాదేవీలు ఏముండవు. నేను ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలంటే నడుచుకుంటూ పోయి 100 రూపాయలు ఇచ్చి రావాలి. ఇంకా ట్రాన్సాక్షన్స్ ఉండవు. కొంతమందికి పెట్రోల్ అయిపోతుందంటే, కొంతమందికి వ్యాలెట్లో డబ్బు తప్పుతుందంటే, ట్యాంక్ ఫుల్ పెట్రోల్ లేదంటే బాధపడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా సమయంలో పాజిటివ్ నెగిటివ్ తెలియక రిపోర్ట్ వచ్చిన తర్వాత, నాన్న నీకు కరోనా నెగిటివ్ అనటానికి, అది వాళ్ళు సరిగా అర్థం చేసుకోక ప్రాణం పోయిన వారు కూడా ఉన్నారు. చదువు. కలవరపడకుండా అనేకులు, ఇదిగో ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి. ఒక్క సెకండ్ ఆగండి. ఇరాన్ అట ప్రపంచ దేశాలు అన్నిటి మీదకి పోతుందంట. అవసరమైతే భారతదేశానికి కూడా యుద్ధం ప్రకటిస్తామంటున్నారు. పాకిస్తాన్ అంటున్నారు. అమెరికా వాళ్ళు మా పైన బాంబు వేస్తే మేము మాత్రం ముంబైని, ఢిల్లీని బెల్చేస్తామంటున్నాం. కోట్ల జనాభా. అసలు జనము మీదికి జనమును, జనమీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఏ జరుగుతుందో ప్రపంచమంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎంత పెద్ద వాహనమైనా అక్కడ దానికి డీజిల్ లేకపోతే, అక్కడ దానికి గ్యాస్ లేకపోతే, అక్కడ దానికి పెట్రోల్ లేకపోతే, అక్కడ దానికి ఛార్జింగ్ లేకపోతే ఆ వాహనము అక్కడ పెట్టేయాల్సిందే. దాని ప్రభావం అన్నిటి మీద పడుతుంది. ఎక్కడో కూరగాయలు పడతాయి, మన దగ్గర పడిన కూరగాయలు మనకు సరిపో. మనకు తెలుసు, టమాటా చిత్తూరు నుంచి వస్తుంది, పలమనేరు నుంచి వస్తుంది, ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. అందుకే అంత తక్కువ ధర, 5 రూపాయల కిలో. నెల్లూరు జిల్లా జనాభా 30-35 లక్షలు ఉంటుంది. ఒక నెల్లూరు జనాభాని 8 నుంచి 12 లక్షలు ఉండవచ్చు. అంతమందికి ఎక్కడి నుంచి రావాలి? కాబట్టి ప్రభువు చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. యుద్ధం ఆగిపోయినట్టు ప్రార్థన చేయండి. తప్పకుండా మేము ప్రతిరోజు కూడా మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో యుద్ధం గురించి ప్రార్థన చేయండి. మేము ముగించాం. మనందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్లో ఎంతోమంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళలేక రైల్వే ట్రాక్ పైన నడుస్తూ వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ పైన నిద్రిస్తే అకస్మాత్తుగా గూడ్స్ రైలు వచ్చి వాటి మీదకి వెళ్ళి, ఎంత ఘోరం కదా. మరలా అలాంటి పరిస్థితి రాకూడనట్లు ప్రభు అన్నాడు, ప్రభా నీ చిత్తమైతే
ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదని. సో యుద్ధాలు పోయి మనకు తెలియదు, ప్రభు చేతిలో ఉన్నది. 46వ కీర్తనలో ఒక మాట రాయబడి చూడండి. కీర్తన 8-9 వచనాలు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయువాడు. ఆయన భూదిగంతముల వారికి యుద్ధములు మానువాడు. విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఈ యుద్ధాలన్నీ కూడా పోవాలంటే నేను చెప్తాను, బైబిల్ ప్రకారం మానవ హృదయంలో పాపం ఉన్నంత కాలం, అనగా గర్వం ఉన్నంత కాలం. గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది. ఇట్రాకు చూడు, గలిబిలి చేసేస్తున్నాడు మొత్తం. నేనంటాను, దెబ్బ 4 దెబ్బలు వేస్తాడు. అరే దెబ్బ తగిలిందా కట్టుగట్ట అంటాడు. మళ్ళీ అంటే నాకు నోబెల్ ప్రైజ్ అంటాడు. ఆయన మనసు మారేటట్టు మనం ప్రార్థన చేయాలి. 147 కీర్తనలో మంచి వాక్యం రాయబడి చూడండి. కీర్తనలో 14వ వచనం చూడండి. నీ సరిహద్దులలో సమాధానం కలుగచేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. సో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్యలో భీకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజలైతే మెస్సియా వస్తాడు అని వారు బెంజమిన్ నెతన్యాహు అంటున్నాడు. ఆయన వచ్చాడు, ఆల్రెడీ శిలువపై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. 2000 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ యేసు ప్రభువు వారు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో పుట్టాడు అని అనుకుంటే ఆయన బహుశా 30 లేక 32లో శిలువ వేయబడ్డాడు. ఎందుకంటే లూకా సువార్త 3:33లో రాయబడ్డది, ఆయన 30 సంవత్సరాల వయసులో పరిచర్యకు వచ్చాడట. ఒకవేళ చరిత్ర ప్రకారం మనం చూస్తే 4వ శతాబ్దంలో ఆయన పుట్టిన ఎడల 30వ ఏట పరిచర్యకు వస్తే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. సో అప్పుడు 33.5 అవుతుంది. ఒకవేళ క్రీస్తు యొక్క 30 కానీ 32 కానీ ఆయన సెలవు వేయబడి ఉండవచ్చు. ఇంకా 6 సంవత్సరాలు అయితే ఆల్మోస్ట్ యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2030 ఇయర్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 26లో ఉన్నాం. 6 కలిపితే ఎన్నైతే 32. అంటే ఎంత ఆశ్చర్యం! ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి దినం వలె ఉన్నవని పేతురు రాసిన 2వ పత్రిక 3:8, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3-4 వచనాల్లో రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అయిపోతుందట. మన కొద్దిసేపు చర్చిలో కూర్చోవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. బట్ ఆయన దృష్టిలో 2000 సంవత్సరాలు ఒక 2 రోజుల వలె ఉంటుంది. మన గడియారంలో 8:22 అవుతుంది, 8:25 అవుతుంది. కానీ పరలోకంలో ఎంత అవుతుందో నాకైతే తెలియదు. కాబట్టి వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. పౌలు చెప్పిన రీతిగా మనం సుఖంగా నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయాలట? అందరి కొరకు ప్రార్థించాలట. సో మొదటి సెషన్ పూర్తి చేసుకొని వెళ్ళేవారు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత కుటుంబాల్లో కూడా యుద్ధం ఆగిపోయినట్లు ప్రార్థన చేయండి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన చిత్తం. మనం తీసేయమంటే తీసేయడు, లేక ఇదే ప్రభు రాకడైతే దాన్ని మనమేమి చేయదు. కాబట్టి ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చేయవలసింది మనం చేస్తాము, ప్రభు చేయవలసింది ప్రభు చేస్తాడు. నా దగ్గర ప్రార్థన మనవులు ఉన్నాయి. బ్రదర్స్